ఇన్నాళ్లు కుల పార్టీలు జెండాలు మోసి ఓట్లు వేసి అధికారం ఇచ్చి బానిసలుగానే బతుకుతున్న పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు అంతా ఇప్పటికైనా తేరుకుని చైతన్యవంతులై అంబేద్కర్ ఆలోచన విధానాలతో నడిచే బహుజన సమాజ్ పార్టీని గెలిపించుకుని రాజ్యాధికారాన్ని పొందుదామని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి, జిల్లా ప్రధాన కార్యదర్శి పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఖండవిల్లి లోవరాజు పిలుపునిచ్చారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా పిఠాపురం బంగారమ్మ రావిచెట్టు సెంటర్లో బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఖండవిల్లి లోవరాజు అధ్యక్షతన బహుజన రాజ్యాధికార సభ ఘనంగా జరిగింది. ముందుగా రాధాలపేటలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా సభాస్థలికి చేరుకున్నారు. అక్కడ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, కాన్షీరాం చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రారంభమైన సభలో కార్యకర్తలను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షుడు బి పరంజ్యోతి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఖండవిల్లి లోవరాజు ప్రసంగించారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యం, కండెల్లి రాజీవ్, దడాల అజిత్, బచ్చల ఏసురత్నం, పెయ్యల నూకరాజు, బొబ్బరాడ మణికుమార్, ఈతా నాగవెంకట శివ, నల్లమాటి రాజు, ముడపాక అనిల్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ మీద తిరగబడుతున్నాం, కేసులు ఎట్టించుకుంటున్నాం, ఏంటి భుజాలు కాలిపోతున్నాయి. మళ్ళీ మన తెల్లారితో రికార్డు తగిన డొక్కాడదు, మళ్ళీ కూలి పని పోయి మన భార్య పిల్లలను మనం పెంచుకుంటున్నాం. లేకపోతే ఆడేమన్నా ఎత్తున్నాడా? లేదు. మరి ఇంకెందుకు వాళ్ళ జెండాలు మోయడం? అదేదో ఈ ఏనుగున్న నీళ్ళ జెండా మోసి అంబేద్కర్ ఆలోచన విధానం మీద నడిచే పార్టీని ముందుకు తీసుకెళ్ళి కష్టమైన సుఖమైన మనం ఏ రకంగా కష్టపడి భోజనం చేస్తున్నామో, ఏ రకంగా కష్టపడి మన పిల్లలు పెంచుకుంటున్నామో ఆ రకంగానే మనం ప్రయాణం చేద్దామని చెప్పేసి ఈ ఏనుగు జెండా నేను ఎత్తుకోవాల్సిందిగా నేను కోరుకున్నాను. అందరం కూడా మరి ఓదాప్యాతలతోటి మనందరం కూడా మన కౌగులించుకొని రకరకాల వాగ్దానాలు చేసి ఈ రోజున అధికారంలోకి వచ్చాడు. మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు చేసిందేం లేదని. చంద్రబాబు నాయుడు యొక్క మరి ఇంతకుముందు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఈ 5 సంవత్సరాల్లో మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులకు ఏం ఒరిగిందేం లేదని, మన జీవితాలు ఏ మార్పు రాలేదని ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు విని ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న బహుజనులు అంటే మీరు అందరూ తెలుసు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఎవరైతే ఉన్నారో ఈ కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఓట్లేసి 151 సీట్లని ఈ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పగించడం జరిగింది. మరి అప్పగించిన తర్వాత ఇప్పుడు ఏమైంది? మన జీవితాల్లో ఏమన్నా వెలుగు వచ్చిందా? మన జీవితాలు బాగుపడ్డాయా? మన వేతనాలు పెరిగినాయా? మన కుటుంబం సంబంధించినటువంటి మరి రోజువారీ పెరుగుతున్నటువంటి ఈ ఖర్చులకు అనుకూలంగా మనకు సంబంధించిన ఆదాయాలు పెరిగినాయా? ఒకసారి మనం ఆలోచించే పని అయితే ఉండి ఆఖరికి మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకునే పని అయితే ఇంతకుముందు కంటే ఈ రోజున ఇంకా పరిస్థితులన్నీ కూడా తీవ్రంగా మనకి అనుకూలంగా లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రోజున మనం బతికే పరిస్థితి లేదు. పెరిగినటువంటి ధరలు, మరి పెరిగినటువంటి ఈ ధరల వల్ల ఈ రోజున మనం ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఏదైతే ధరలు ఉన్నాయో ఇప్పుడు ఈ 4 సంవత్సరాల తర్వాత రెట్టింపైనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి.